ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో దారుణ హత్యకు గురైనటువంటి యాకత్పుర మహిళ కేసును మొత్తానికి పోలీసులు ఛేదించారు. అత్యంత దారుణంగా పాశవికంగా ఆమెను ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసి చంపేశారు. యాకత్పురాకు సంబంధించినటువంటి ఆ మహిళ హైదర్గూడలోని కల్లు కాంపౌండ్ లో లాస్ట్ వీక్ కళ్ళు తాగి ఫుల్లుగా ఆమె అక్కడే పడిపోవడంతో అదే సమయంలో టోలీ చౌకీకి సంబంధించినటువంటి ఇద్దరు ఆటో డ్రైవర్లు అదే కళ్ళు దుకాణానికి వచ్చి వాళ్ళు కూడా కళ్ళు తాగి అక్కడ పడిపోయినటువంటి ఆ మహిళను చూసి ఆ తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేశారట. ఆమె తాగి పడిపోయింది, స్పృహలో లేదు, అంటే ఫుల్గా తాగటం వల్ల ఆమె మైండ్ సరిగా లేక పడిపోవటం అదంతా చూసి ఆమెను అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఆటోలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్లేసే ఇది రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి దగ్గరికి తీసుకొని వచ్చారు. బ్రిడ్జి దగ్గరికి తీసుకొని వచ్చి ఇక్కడంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది ప్లేస్. మీరు ఒక్కసారి చూడొచ్చు, మశానం లాగా అవి కూడా కనిపిస్తా ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్ కి తీసుకొని వచ్చి అంత చాలా చుట్టుపక్కల కూడా ఇల్లు ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయి, కనిపించట్లేవు. ఎవరు కూడా అంతా అబ్జర్వ్ చేసే పరిస్థితి ఉండదు. మేబీ అందుకోసమే వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చినట్టున్నారు. తీసుకుని వచ్చి ఆ మహిళను వివస్త్రణ చేసి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు దారుణంగా రేప్ చేశారు. రేప్ చేయటమే కాదు, ఆమె సహకరించట్లేదని, ఎందుకంటే మద్యం మత్తులో అదే కళ్ళు మత్తులో ఉంది కదా, ఆమె సహకరించట్లేదన్న ఉద్దేశంతో కర్రలు పెట్టి ఆమె మర్మాంగంలోకి కర్రల్ని గుచ్చి అత్యంత దారుణంగా హింసించి ఆమెను చంపేశారు. ఆ తర్వాత బాడీని ఇక్కడే పడేసి ఏమి తెలియనట్టు వెళ్ళిపోయారు. దాదాపు ఒక 5 రోజులు 6 రోజుల పాటు అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఈమె ఎలా చనిపోయింది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలీసులు పకడ్బందీగా మొత్తం నాంపల్లి నుంచి హైదర్గూడ వరకు మొత్తం సీసీ కెమెరాలన్నీ తీసి ఫుటేజ్ మొత్తం పరిశీలించి ఆ తర్వాత ఆ ఆటోలు ఎటుపోతున్నాయి ఏంటి, ఆమెను ఎక్కించుకున్న తర్వాత ఎటు వెళ్ళారు అని చూసి అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నటువంటి కిస్మత్పుర బ్రిడ్జి దగ్గరికి రావటం గమనించి అందులో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసిన తర్వాత పోలీసులకు క్లియర్గా క్లారిటీగా ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది బయటకు వచ్చి మొత్తానికి ఎస్ఓటి పోలీసులు హంతకులిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇది లాస్ట్ మొన్న ఆదివారం కాక ముందు ఆదివారం జరిగినటువంటి ఘటన. వెలుగులోకి రావటమే ఆలస్యంగా వచ్చింది. ఆ తర్వాత పోలీసులు పట్టుకునేదానికి కూడా ఒక 5 రోజుల వరకు సమయం పట్టింది. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఆధారాలు అక్కడ దొరకకపోవడం వల్ల కేవలం సీసీటీవీల ఫుటేజ్ ఆధారంగా మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. ఇక్కడ 2-3 విషయాలు మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఏంటంటే ఒకటి, ఆ టైంలో మహిళ ఎందుకు బయటికి రావాలి, వచ్చినా డే టైమే వచ్చినా తాగటం అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయము. తాగినా అంత ఫుల్గా తాగటము, అక్కడే పడిపోవటం అంటే ఆమెకు ఏం చేస్తున్నానో కూడా తెలియనటువంటి పరిస్థితి ఒకటైతే. అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆటో డ్రైవర్లు ఇద్దరు ఉన్నారో వాళ్ళది గమనించి అడ్వాంటేజ్ తీసుకొని ఆమెని బలవంతంగా ఆటోలో తీసుకొని వచ్చి స్పృహలో లేనటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకొని వచ్చి చేయటం, అత్యాచారం చేయటం. ఆ అత్యాచారం కూడా అత్యంత పాశవికంగా దారుణంగా. ఆమె సహకరించట్లేదని, ఎందుకంటే ఆమె మద్యం మత్తులో ఉంది, పైగా ఆమెకు ఏం తెలియని పరిస్థితి ఉండుండొచ్చు ఆ టైంలో. అయినా వేరే వాళ్ళు ఆమెకు ఎంతో కొంత అయితే అర్థమవుతూ ఉండకూడొచ్చు, చెప్పలేము అది కూడాను. సో సహకరించట్లేదన్న రీజన్ తోటి కర్రలు తీసుకొని ఆమె మర్మాంగాల్లోకి గుచ్చి పొడిచి చంపారు. అంటే ఎంత ఘోరమైన మనుషులు తయారవుతున్నారు ప్రపంచంలో. అసలు మీరు మనుషులేనా? అసలు మానవత్వం కొంచెమైనా ఉందా మనుషుల్లో? ఇంత దారుణంగా కసిగా చంపాల్సినంత అవసరం ఏముంది అసలు? తర్వాత ఏం జరుగుతుంది? మీరు, మీ కుటుంబాలు, మీ జీవితాలు అన్ని నాశనం అవుతాయి. అది ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఆలోచించలేకపోయారు ఆ రోజు. ఆమె కుటుంబము, ఆమె పిల్లలు, భర్త, తల్లిదండ్రులు అందరు ఇట్లా బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. సేమ్ టైము ఎవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడాలి కొన్ని సంవత్సరాల పాటు. ఎందుకు ఇంత కర్కశంగా పాశవికంగా ప్రవర్తిస్తున్నారు అసలు మనుషులు? ఇంకొకటి, తప్పు చేసే ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పోలీసులకి, చట్టానికి ఖచ్చితంగా దొరుకుతారు. పోలీసుల నుంచి, చట్టం నుంచి తప్పించుకోలేరు. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అయిన తర్వాత శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. లేట్ అవ్వచ్చేమో కానీ కఠినమైన శిక్షలు అయితే అమలవుతాయి. చట్టం చాలా సీరియస్గా ఉంటుంది. ఇవాళ రేపంతా కూడా చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అసలు ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ లేవో కూడా ఎవ్వరికీ తెలీదు. అంతలాగా మొత్తం సిటీ అనే కాదు, అసలు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు, ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఆ సీసీ కెమెరాల్లో ఎలా అయినా మీరు దొరికిపోతారు. సో తప్పు చెయ్యటానికి ముందే అన్నీ ఆలోచించుకోండి. చేసే తప్పు వల్ల ఎంతటి ప్రాబ్లం అవుతుంది, ఎంత ఇబ్బందులు పడతారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి,
మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇవన్నీ ఆలోచించుకోండి. చట్టం అయితే వదిలిపెట్టదు. పోలీసులు ఖచ్చితంగా ఎక్కడున్నా, ఎంత లోపల మీరు దాక్కున్నా, ఎంత మనం ఎవిడెన్స్ లేకుండా, ఏ ఆధారం లేకుండా మనం తప్పు చేసామని మీరు అనుకున్నా, ఒకవేళ అలా చేసినా ఎలా అయినా సరే పోలీసులు పట్టుకుంటారు. ఖచ్చితంగా దొరుకుతుంది. ఏదో ఒక క్లూ తప్పు చేసిన వాళ్ళు వదిలే వెళ్తారు, అది దొరుకుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేదంటే FSL కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఖచ్చితంగా దొరుకుతారు. దొరికారంటే మాత్రం దారుణమైనటువంటి పరిస్థితులను అనుభవించాల్సి ఉంటుంది. సో తప్పు చెయ్యకండి, దారుణమైన తప్పులు అసలు చేయకండి. ఏం చేస్తున్నారో ఏంటో తెలివితో ఆలోచించుకొని, తాగిన మైకంలో తెలియకపోయినా సరే కనీసం ఎవరు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఇవన్నా తెలుస్తాయి కదా. కానీ ఎంత క్రూరం అంటే, ఎంత ఘోరం అంటే, మహిళను అత్యంత ఘోరంగా దారుణంగా చంపి పడేస్తే ఇక్కడ ఇదే ప్లేస్లో పడేశారు. ఎటు పోతుంది ప్రపంచం, ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. అసలు మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మీ ఇన్కమ్ ఆగిపోతుంది, ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించుకోండి దయచేసి, ఏదన్నా చేసే ముందు తప్పు. లేదంటే మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.